ఇక్కడ ఫంక్షన్ ఉందని మీరెవరైనా పిలిచారా? ఇలాంటి ఒక ఫంక్షన్ ఉందని వాళ్ళకి తెలుసా? నీ పుట్టింటి వాళ్ళు నీకు జరిపించే ఫంక్షను నేను వెళ్ళి వాళ్లకు గుర్తు చేయాలా? ఊళ్ళో వాళ్ళందర్నీ పిలిచి జరిపించాల్సిన శుభకార్యమే ఇది. ఇవన్నీ నేను వెళ్ళి వాళ్ళకి చెప్పాలా? మీ అక్కయ్య బిడ్డకి ఫంక్షన్ జరిగింది, ఎవరు జరిపించారు? జగదాంబ, నువ్విలాగిక్కడ అరిసి బిడ్డను భయపెట్టదు. ఎవరూ రాకపోయినా మనం పెట్టిన ముహూర్తానికి ఈ ఫంక్షన్ చేసేద్దాం జగదాంబ. ఫంక్షన్ కోసం బంగారం గొలుసు చేయించారా మీరు? అది కాదు, ఏదో ఒక విధంగా చిన్నదిగా చేద్దాం. తర్వాత ఇంకా మిగతా ఏమైనా ఉంటే తర్వాత చేసుకుందాం. అనవసరంగా నాతో మాట్లాడించకండి. మీ ఇంట్లో వాళ్ళు రాకపోతే అక్కడికి వెళ్ళి తిడతాను. అమ్మా బాల, ఇంక మీద కూడా వాళ్ళ కోసం మనం ఎదురు చూడాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న ముహూర్తానికి ఇంకా 10-15 నిమిషాలే ఉందమ్మా. అందుకోసం మీరెవ్వరూ ఇబ్బంది పడద్దు. దీని పుట్టింటి వాళ్ళు రాకపోతే ఈ ఫంక్షన్ అసలు జరగదండి. ఏం చేద్దామో అది నువ్వే చెప్పు బాల. నాకు తెలీదు, నన్నేమీ అడగొద్దు. జగదాంబ, పాప ఫంక్షన్ రోజునే నీ ముద్దుల కొడుకు అక్కడ తాగి అలా పడిపోయికున్నాడు కదా, అదే ఒక చెడ్డ శకునం. ముహూర్తం దాటిపోయినాక మనం ఫంక్షన్ చేశామంటే అది అంతకంటే ఘోరం. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. ఇక్కడ ఎలాంటి ఫంక్షన్ జరగక్కర్లేదు. ఏమే, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మనుషులా పశువులా? సిగ్గు శరం లేని వాళ్ళు ఎవరినైనా ఇక్కడికి రానివ్వు, చీపురు కట్ట విరిగేలా విరక్కొడతాను. సిగ్గు శరం లేని మనుషులు, పశువుల కంటే హీనం వీళ్ళు. వీడికి పుట్టిన బిడ్డకి ఫంక్షన్ ఇవాళ ఫుల్గా దొబ్బి తాగేలా పడుకోనున్నాడు చూడు. మీకు వేణు గురించి తెలుసు కదండి, దెబ్బలు తినకుండా నోరు మూసుకోండి. సొంత కొడుకునే తండ్రిని కొట్టమని చెప్పి వాణ్ణి మార్చింది నువ్వే కదే. బాగానే ఉంది. బాధ్యత లేకుండా తిరిగినప్పుడు ఆలోచించాలి మీరు. పిల్లలు కట్టుదిట్టంలో ఉండాలంటే తండ్రి బాధ్యతతో ఉండాలి. దీని కారణం మీరేనండి. దానికి ఒక అవకాశం నువ్వు ఇంతవరకు నాకు ఇవ్వలేదుగా. పిల్లల విషయంలో నేను ఎప్పుడైతే మాట అడిగానో వాళ్ల ముందే నువ్వు నన్ను అవమానించి చండాలంగా మాట్లాడి నువ్వు నన్ను బయటికి తోసేసావు కదే. ఇదిగో ఇలా చూడు, ఇంట్లోకి తీసుకొచ్చి తాగటానికి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు అలా తాగటానికి కారణమే నువ్వు. పిల్లల ప్రవర్తన సరిగ్గా లేకపోతే తల్లే కారణం అంటారు. అదే పిల్లలు మంచి వాళ్ళైతే తండ్రినే పొగుడుతారు. అసలు మన పిల్లలు ఇలా మొత్తానికి నాశనం అయిపోవటానికి కారణమే నువ్వేనే. దానికి తగిన శిక్ష నువ్వు ఇక్కడ అనుభవించకుండా ఈ లోకం నుంచి వెళ్ళిపోలేవు. పెళ్ళయ్యేంతవరకే వీడి బాధ్యత నేను పూర్తిగా వహించానండి. ఆ తరువాత వీడి మంచి చెడులన్నీ భార్య మీదే ఆధారపడి ఉన్నాయి. వీడి పరిస్థితికి రావడానికి కారణం మీ కోడలు బాలానే. ఇక మీద ఏం జరిగినా అన్నిటి కారణం అదే. ఇక ఇదే ఉంది, తాకట్టు పెట్టద్దు, అమ్మేయండి. ఇది మంగళసూత్రం కదమ్మా. లేదు మావయ్య, ఇప్పుడు నాకిది డబ్బిచ్చే ఒక వస్తువు. ఇది తీసుకోండి మావయ్య.
లాగానే నీ జీవితం కూడా సంతోషం లేకుండా ప్రారంభమవుతుంది. చుట్టాలు బంధువులు లేకుండా, వేడుకలు సంతోషాలు లేకుండా ఈ విశేషాన్ని అమ్మే చేయబోతున్నాను. దేవుడు నాకే మంచి చేయడం లేదు. ఇక ఆయన్ని ప్రార్థించినా ప్రయోజనం లేదు. అందువల్ల మనసులో ఎప్పుడూ అనుకునే ప్రేమ మంత్రం చెప్పి అమ్మ నీకు వేడుక చేయనా? నీ తలరాత ఇంతేనని నువ్వు మనశ్శాంతిగా ఉండు. జననం నుండి మరణం వరకు నీకు నాకు ఉండే బంధం నేనీ దారంతో ఇంకా బలంగా కడతాను. ఏంటమ్మా ఇక్కడికొచ్చి కూర్చున్నావు? నాయనమ్మ, నన్ను చూడ్డానికి ఆ అమ్మ ఎందుకు రాలేదు? అమ్మ వస్తుంది. నువ్వెందుకు ఎంత ఎదురు చూస్తూ కూర్చున్నావు? అమ్మ రాలేదనే కదా నాన్న కోపంగా ఉన్నారు. ప్రేమ ఎక్కువగా ఉన్నవాళ్లే సడన్ గా కోప్పడతారు. అయితే నాన్నకి నాకన్నా అమ్మే ఎక్కువ ఇష్టమా? ఉమ్, అయితే నాన్నెందుకు అమ్మని తీసుకురాలేదు? నాన్న వెళతారో లేదో చూద్దాం, లేదంటే మనమే వెళ్ళి తీసుకొద్దాం. నిజంగానా? ఉమ్, నిజంగానే. నానమ్మ పాప ఏం చేస్తున్నారు? ఏం లేదురా. ఇదిగో నాన్న నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో. తీసుకో అమ్మా. ఆహా, ఇంత త్వరగా మంచి అమ్మాయి అయిపోయావా? ఇదిగో ఇది నీకోసం తీసుకున్న కొత్త డ్రెస్సు. పాపకి ఇవన్నీ అవసరం లేదని నీకు తెలుసు కదా. నేను మళ్ళీ ఓడిపోలేనమ్మా. కుటుంబ జీవితాన్ని ఎందుకురా ఇలా పాడు చేసుకుంటున్నావు? నువ్వు చాక్లెట్స్ కొనిచ్చావు, కొత్త డ్రెస్ కొనిచ్చావు, నీ కూతురు మొహంలో సంతోషం కనబడుతోందా? ఇప్పుడు గనక వాళ్ళ అమ్మ ఉండుంటే గంతులేస్తూ సంతోషంగా ఉండుండేది. ఇప్పుడు నువ్వు చేసిన పని ఎలా ఉందంటే బూడిదలో పోసిన పన్నీర్లా ఉంది. గిఫ్ట్లు కొనిచ్చినంత మాత్రాన పరిష్కారం అవదు మనోజ్. ఈ ఇంట్లో ఉన్న సంతోషాన్ని ఆర్పేసి మనం చీకట్లో ఎన్నాళ్ళుంటాం మనోజ్? రా మనం వెళ్ళి డ్రెస్ సెట్ అవుతుందా అని చూద్దాం. అమ్మ వచ్చాక వేసుకుంటా. నాదో కోరికుంది. జయ మీదున్న కోపాన్ని పాప మీద చూపించుకో. ఈ చిన్నపిల్ల మనసును గాయపరిచి బాధ పెట్టుకు మనోజ్. పాపకు నువ్విప్పుడు గిఫ్ట్లు తెచ్చావంటే ఉదయం కోపపడి వెళ్ళినందుకే కదా తీసుకొచ్చావు. పిల్లలు అలాంటివన్నీ అప్పుడే మర్చిపోతారు. ఈ క్షణం వరకు నువ్వు చేసిన పనికి బాధపడుతున్నావు. పిల్లల్లా మనం కూడా ఆలోచించుంటే నీ కోపం చల్లారిపోతుంది మనోజ్.
దుష్ట శక్తుల్లాగా ఎలా పడుకొని ఉన్నారు చూడు. వాళ్ళని లెగిసి లోపలెక్కడన్నా పడుకోమను. ఏమే నీ మొగుడిని తీసుకెళ్లి రూమ్ లో పడుకోబెట్టవే. అత్తయ్య మీ కళ్ళ ముందే కదా ఇద్దరు తాగి తందనాలాడుతూ పడుకుంది. అప్పుడేమో గమ్ముగున్నారు. వీళ్ళు కింద పడిపోతే నేను తీసుకుని పడుకోబెట్టాలా? భర్తకి ఏం జరిగినా చూసుకోవాల్సిన బాధ్యత భార్యదే. ఒంట్లో బాగాలేకపోతే లేక యాక్సిడెంట్ అయితేనో నేను దగ్గరుండి మరీ చూసుకుంటాను. కానీ కన్న తల్లి ముందే తాగి తందనాలు తొక్కుతూ పడిపోతే వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం నాకైతే లేదు. వీళ్ళిద్దరే ఇక్కడ ఇలా పడుకుంటే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి పోయండి, అప్పుడు లెగుస్తారు. నీళ్లు పోయకుండా ఎలా లేపాలో చూస్తాను. ఒరే నాయనాలే, లేవరా. అయ్యో ఏంటి బార్లా వాసన వస్తుంది? ఎంతసేపు ఈ ఇంటిని బార్లాగా ఉపయోగించారుగా. అయ్యో వేణు తమ్ముడు ఈడికేమైంది? ఏమే నిజంగానా? నేను తాగానా? అదైతే నాకు తెలీదు. ఈ బాటిల్లో ఉన్న మందు అయితే ఖాళీ అయిపోయింది కదా. ఇద్దరు మత్తులో పడిపోవడం మాత్రమే నేను చూశాను. అయ్యో అనిలా, నువ్వు గట్టిగా అరిచుంటే తాగొద్దు అని గట్టిగా చెప్పుంటే నేను తాగుతానా చెప్పు? నేను ఒకవేళ అలా చేసినా కూడా మీరు తాగే ఉండేవారు. తాగండి. తాగి తాగి లివరు కిడ్నీలు చెడిపోయినాయి అంటే మీతో తాగిన వాళ్ళెవరూ మీకు తోడురారు. ఎవరు హాస్పిటల్ కూడా తీసుకెళ్లరు. ఏమే అమ్మా కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి, సర్దని ఉంటే పెడతావా? వెళ్ళి నీ పెళ్ళంతో చెప్పు. రైటే, అయితే తన దగ్గరికి వెళ్ళి అడుగుతాను. ఒరే సచ్చినోడా, ఎవరో పడిపోతావురా. భయపడకండి. నాకేం కాలేదా? నా అవసరానికి నేనే కదా వెళ్ళాలి. రే వేణు తమ్ముడు, లేవరా. జాగ్రత్త. తెలియకుండా పడుకుని పోయాను. ఫంక్షన్ అయిపోయిందా? ఎవరు జరుపుతారా? బాలా ఇంటి వాళ్ళే కదా చెయ్యాలి. బాధ్యత వాళ్ళదే. బిడ్డ పుట్టిన విషయం చెప్పాం. బిడ్డ పుట్టిన 21 రోజు బారసాలని వాళ్ళకి మళ్ళీ మనం గుర్తు చేయాలంటావా? అదే కదా. వాళ్ళ పెద్ద కూతురికి బిడ్డ పుడితే అన్ని శుభకార్యాలు వాళ్ళు చక్కగా జరిపారుగా. మరి వాళ్ళెందుకు రాలేదు? ఆ చాలా అవమానంగా ఉందిరా. దాని పుట్టింటి వాళ్ళు రాలేదని ఊళ్ళో వాళ్ళు అడుగుతున్నారు. సొంత కూతురి బిడ్డ ఫంక్షన్ కి నేను వెళ్ళి వాళ్ళని పిలవాలా? చాలా విడ్డూరంగా ఉన్నారురా వాళ్ళు. కన్నప్పుడు రాలేదు, దీనికైనా వస్తారనుకుంటే అది మానేశారు. నా ఉద్దేశం ఏమిటంటే దీన్ని పూర్తిగా వదిలేశారు. ఇది వాళ్ళ బాధ్యతే కదా. రే, వాళ్ళ బాధ్యత గురించి చెప్పడానికి నీకేం అర్హత ఉందో అసలు చెప్పరా. రే, నువ్వు మూసుకుని ఇక్కడ నుండి బయలుదేరు. కొన్ని రోజులు నీకోసం భయపడుతూ ఉన్నానురా. అయినా గాని నువ్వు ఇవ్వాల్సిందంతా నాకు ఇచ్చేసావు. అంతకంటే నువ్వు నన్ను ఏం చేయగలవురా? హ, మీరు ఇలాగే మాట్లాడారనుకోండి మళ్ళీ నా కాళ్ళతో మొహమే తంటాను. ఒకేసారిగా నన్ను చంపేస్తే నీకు మంచిదే కదరా. తర్వాత ఇక్కడ జరిగేదేది నాకు తెలియదుగా. ఇలా మాట్లాడంటే చచ్చు. ఒరే వేణు, అనవసరంగా వాడిని రెచ్చగొట్టకుండా మీరు వెళ్ళండి. వాడికి కోపం రావాలే. అదేంటంటే నేను చెప్పిన దాన్ని బట్టో ఫంక్షన్ కి బాలా ఇంట్లోంచి ఎవరు రానందువల్ల కాదే అది. వాడి మీదే వాడి కోపాన్ని తీర్చుకోవాలి. పుట్టిన బిడ్డ ఫంక్షన్ కి దానికి సంబంధించి ఒక తండ్రిగా వాడు ఏం చేశాడంటో చెప్పు. వీడు కాదండి, దాని పుట్టింటి వాళ్ళు జరపాలండి. ఆ బాలాకి ఎవరూ లేరు అనుకోండి మీరు. అది అనాథం కాదుగా. అందరూ ఉండి కూడా ఎవరు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు జగదాంబ. నేను ఆ బాలా మొత్తం ఆ టైపే. మీరిద్దరూ ఇక్కడ ఉండి బాలా వాళ్ళ ఇంట్లో వాళ్ళని తప్పు చెప్తున్నప్పుడు చుట్టాలందరూ ఉండి సొంత బిడ్డ ఫంక్షన్ చేసుకోలేని పరిస్థితిలో ఎవరూ లేరనే బాలా బాధపడుతున్న దాని గురించి నీకు తెలియదు కదా. సొంత తల్లిదండ్రులే తనను వదిలేశారని బాధపడుతున్న తన మనసు గురించి తనకి నువ్వు ఒక్క మాట చెప్పైనా తన మనసుని మార్చగలిగితే అది నువ్వు జీవితంలో ఒక మంచి పని చేసిన వాడివి అవుతావు. దీనికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. ఓ, నువ్వు రెడీగానే నుంచుని ఉన్నావేంటి? అయితే టైం వేస్ట్ చేయొద్దు. ఇదేంటే బిడ్డ నడువులో నల్లతాడు? నేనే కట్టాను. ఎవరిని అడిగి కట్టావే? నా బిడ్డ నడువులో నల్లతాడు కట్టమని నీకెవరు చెప్పారే? ఏంటి మీ బిడ్డ? ఆడపిల్ల పుట్టిందని తెలిసిన క్షణం నుంచి చంపేస్తానంటున్నారే, మీరెలా తండ్రి కాగలరు? అది ఇప్పవే. నీ ఇంట్లో ఉన్న వాళ్ళు వచ్చి చేయాల్సిన ఫంక్షన్ ఇది. ఇప్పవే. నా వాళ్ళంటూ నాకెవరూ లేరు. ఎవరు ఇక రాను అక్కర్లేదు.
నా కూతురు ఫంక్షన్ జరపడానికి నేను మాత్రమే ఉన్నాను. నేను ఆ వేడుక జరిపించేశాను కూడా. హ, నిన్ను తిరిగి చూడ్డానికి ఎవరు లేదంటే కుక్క పిల్లని వేసేటట్టు నువ్వు ఇక్కడ ఉండద్దు. అనాథాశ్రమంలో తీసుకెళ్లి చేరుస్తాను. ఇక్కడి నుంచి నేను ఎక్కడికి రాను. నిన్ను ఎలా తీసుకెళ్లాలని నాకు బాగా తెలిసే. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. అంతట్లో ఈ బిడ్డని పార్సల్ చేస్తున్నాను. నేను ఎక్కడికి రానని అంటున్నాను కదా. నిన్ను ఖచ్చితంగా తీసుకెళ్తానే. లేదా నువ్వు విన్నాళ్ళు మోసిన ఈ బిడ్డని చంపేయమంటావా? నా బిడ్డ మీద చెయ్యి పడిందో వెంటనే మీ జీవితం అంతం అవుతుంది. ధైర్యం ఉంటే బిడ్డ మీద చెయ్యి. పసిబిడ్డ దగ్గర మొగాడని నిరూపించే పరిస్థితి నాకేంటే? ఆ? ఇది నీకు ప్రాణాలతో కావాలంటే పార్సల్ చేసి తీసుకురా. ఇంకా నాకు ధైర్యం ఉందా లేదా అని నీకు నిరూపిస్తాను. అత్తయ్య, మందు తాగి మత్తులో పడున్నాడా వేణు. బాలాకి ఇప్పుడే ప్రసవం అయ్యి పచ్చి ఒళ్ళుతోనే ఉంది తను. ఇప్పుడు ఒంటికి ఏదైనా గాయాలైతే ఆ గాయాలు జీవితాంతం అలాగే ఉంటాయి. అత్తయ్య, కొంచెం వెళ్ళి చూడండి. ఏమే, వాడికి అడ్డుగా వెళ్ళి నేనెందుకు తన్నులు తినాలి? నీ మొగుడు కూడా ఎంతసేపు తాగి పడుకున్నాడు కదా, వాడిని వెళ్ళి అడ్డుకోమనవే. ఇవాళ బాలాని పిల్లని వాడు చంపేస్తాడనుకుంటే. వాడు చంపని నరకని ఏమైనా చేయని, ఇందులో మీకొచ్చిన కష్టం ఏంటి? నువ్వే కదా వాడికి ఏదేదో చెప్పి రూమ్ లోకి తీసుకెళ్ళమని చెప్పింది. దీనికంతా కలిపి శిక్షని ఒక రోజు నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరతావే. బయటికి రావే, రావే బయటికి. అత్తయ్య, చూడండి. వదలండి. ఈ రోజు నుండి తను ఈ ఇంట్లో ఉండదంతే. చేతిలో బిడ్డని పెట్టుకొని ఈ పిల్లని తీసుకుని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? చంపడానికి. ఎందుకో నువ్వెవరిని చేస్తావా? ఆ? రావే. అయ్యో, వేణు వేణు పిచ్చోళ్ళ నడుచుకోకుండా బాలని వదిలి. ఇంకా తిను నా ఖర్చులో ఇంట్లో ఉండకూడదు. నువ్వు బయటికి పదవే. డేయ్, డేయ్, డేయ్. ఏంటి బారసాల అయిపోయిందా? అదంతా అయిపోయింది. ఇప్పుడు మరో ఫంక్షన్. అయితే సరే. డేయ్, బాలాని పాపం తీసుకుని సినిమాకి వెళ్తున్నావా? అమ్మా, ప్రసవం అయిపోయి బారసాల అయిపోగానే సినిమాకి వెళ్ళొచ్చా? బాలక్క, ఆయనతో ఎక్కడికి వెళ్తున్నారు? మీరు లోపలికి వెళ్ళి పడుకోండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదక్క. చెప్పడానికి నువ్వెవరే? నా భార్య పెట్టాను, నాకు ఇష్టం వచ్చిన నేను తీసుకెళ్తాను. రావే. వేణు, అయ్యో బాలా. అమ్మ బాలా, ఈ సమయంలో వీడితో వెళ్ళొద్దు. అరే వేణు, నువ్వు దీన్ని తీసుకెళ్ళొద్దురా. నిన్ను కొట్టి చంపేస్తాను. పోరా. మావయ్య, నా కోసం మీరెవరూ వాదించొద్దు. ఈ బిడ్డ తండ్రి కదైనా ఇతను నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా నేనక్కడికి వెళతాను. నాకేం జరిగినా పర్వాలేదు. కానీ నా బిడ్డనేమైనా చేస్తే అది జన్మనిచ్చిన వాడైనా సరే ప్రాణాలతో వదలను. నీ మాటలంతా ఆపవే. ఇంక నువ్వు ఎలా జీవించాలో నేనే నిర్ణయిస్తాను. రావే నాతో. అరే వేణు, రావే. అత్తయ్య, బాలని పరిస్థితుల్లో తీసుకెళ్ళొద్దని చెప్పండి. వాడి పెళ్ళాన్ని బిడ్డని తీసుకెళ్తే నేనేం చేయను? బిడ్డని పెంచాలన్నా నరకాలన్నా మొగుడికే హక్కు. అక్కడేంటే చూస్తున్నావు? రావే. పసి బిడ్డని పచ్చి బాలింతరాలైన బాలని తీసుకువెళ్తుంటే మీకెవరికి అడ్డుకునే మనసాక్షి లేదు కదా. మిగతా వాళ్ళ సంసారాల్లో తలదొచ్చడం ఏంటి నాగరికం? ఏమండి, బాలక్కని ఎక్కడ తీసుకువెళ్తున్నారు? నాకెలా తెలుసు? నీకు తెలుసా జగదాంబ, వాడు తన తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి తీసుకెళ్ళినా ఓ విషయం గుర్తుంచుకోండి, బాల దాని బిడ్డ పేడేకి ఇంట్లో ఉండదు. బయటికి వెళ్ళవే. ఇక్కడ జీవించడానికి కష్టంగా ఉండొచ్చు, అయినా ఇక్కడే ఉండాలి. ఇది నా నిర్ణయం. బయట నుండి ఎవరు లోపలికి రాలేని, అది కూడా నేను నమ్మగలిగిన ఒకే ఒక చోటు ఇది మాత్రమే. నువ్వు సంతోషంగా ఉండవు. నిద్రపోయేటప్పుడు ఒక కత్తిని మెడ దగ్గర వేలాడదీసి బాగా నిద్రపోని చెప్పినట్టుగా ఉంది. లేదా బలివ్వడానికి ముందు ఆశపడినవన్నీ కొనిచ్చినట్టుగా కదా. మీరు నన్ను కొట్టింది, అవమానించింది, నా మొదటి బిడ్డని చంపింది అంతా మర్చిపోయాను. కానీ నాకు ఈ బిడ్డ పుట్టినప్పుడు, తన మొహం చూస్తున్నప్పుడు నేను అనుభవించినవన్నీ నేను మర్చిపోయాను. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నవన్నీ ఖచ్చితంగా నేను మర్చిపోను. నేనిక మీ ఇంటికి రాకూడదనుకొని నన్ను ఇంటికి తీసుకొచ్చి వదిలేశారు కదా. మీరు చేస్తున్న ఈ పని నేను మర్చిపోను.